ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేద్దామని అనుకున్నాను. సో, క్యాప్సికమ్ కర్రీ ముందుగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని, క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలా. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉడుకుతుంది క్యాప్సికము. చాలా ఈజీగా అయిపోతది. తొందరగా అయిపోతుంది క్యాప్సికము. అంత మంట కూడా ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే క్యారెట్స్ అవి కూడా వేసుకోవచ్చు. నేను ప్రెజెంట్ అయితే ఓన్లీ క్యాప్సికమ్ మాత్రమే ఆహ్, వండుతున్నాను. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ కట్ చేసుకొని ముక్కలుగా చిన్నగా కట్ చేసుకోవాల. ఇంకా వాటికి కారం, పసుపు అలాంటివి వేసుకోవాలనమాట. ముందుగా అయితే తాలింపు పెట్టుకుందాం. నేను కట్ చేయడానికి చాలా టైం పట్టింది ఈరోజు. సో, అలా ఎర్లీ మార్నింగ్ లేవగానే పిల్లలకి వంట చేయాలి కాబట్టి సో, ఈరోజు క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటది క్యాప్సికమ్ కర్రీ. సో, ఇలా తాలింపు వేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలా. ఆనియన్స్ ఉడకకుండా ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి. బాగా వేయించిన తర్వాత మీరు క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేయండి. ఎందుకంటే ఆనియన్స్ ఉడకవనమాట. సో, ఆనియన్స్ కూడా అలా నీట్‌గా ఫ్రై చేసుకొని సాల్ట్ వేసుకోండి. తొందరగా ఆనియన్స్ ఉడికిపోతాయి. సాల్ట్ యాడ్ చేసి తర్వాత క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేయండి. సో, అట్లా యాడ్ చేసేసి కారం, పసుపు ఇంకా మీరు కావాలనుకుంటే చిన్న ఉల్లిపాయలు కొంచెం టేస్ట్ కోసం వేసుకోవచ్చు. తినని వాళ్ళు వేసుకోకుండా కారం, పసుపు వేసుకుంటే కూర చాలా బాగా వస్తుంది. ఇంకా మీకు మసాలా కావాలంటే మసాలా వేసుకోవచ్చు. నేనైతే కారము, పసుపు మాత్రమే వేసాను. ఉప్పు కూడా కొంచెం సరిపడా వేసుకోవాలి. ఒక స్పూన్ సరిపోతుంది. ఒక పావు కిలో క్యాప్సికమ్‌కి ఆనియన్స్ ఒక 2 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి 2, 3 పచ్చిమిర్చి వేసుకోవచ్చు కారం బట్టి. సో, ఇప్పుడు నేను ఒక స్పూన్ సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ టర్మరిక్ అండ్ 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అనమాట. సో, కారం, పసుపు, ఉప్పు ఈ 3 వేసేసి మగ్గనిచ్చేస్తే కూర రెడీ అయిపోతుంది. చాలా టేస్ట్‌గా వస్తుంది. ఎందుకంటే ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై లాగా చేసేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి.